ఈరోజు మొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రాంతాలకు సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక 10 నెలల క్రితం జరుపుకున్న సరస్వతి పుష్కరాల సందర్భంలో నిధులు ఇప్పించి పెద్ద ఎత్తున పుష్కరాలంటే సరస్వతి పుష్కరాలను ఏర్పాటు చేసుకొని మరి పుష్కరాలను దిగ్విజయంగా ముఖ్యమంత్రి గారి అదేవిధంగా కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో మనం కాళేశ్వరంలో మరి పుష్కరాలు జరుపుకున్నాం. నిన్నగాక మొన్న ఎప్పుడు లేని విధంగా సమ్మక్క సారలమ్మ జాతరని కని విని ఎరగని రీతిలో ఈరోజు ఈ జిల్లా ములుగు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో సమ్మక్క సారలమ్మ జాతరను చేసుకున్నాం. ఈరోజు హిందువులకు సంబంధించిన సాంప్రదాయాలని గౌరవించుకోవాలి, పెద్ద పెట్టున ముందుకు తీసుకెళ్లాలి. ఆ క్రమేణా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతిని పెద్ద ఎత్తున దేశం ప్రపంచ వ్యాప్తిగా ముందుకు నడపాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, మన ప్రభుత్వ ఆలోచనని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. రాబోయే పుష్కరాలు ఉన్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంలో కూడా మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి గోదావరి పుష్కరాలు కూడా దేశ స్థాయిలోనే కానీ విని ఎరగని రీతిలో చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం కూడా చేసుకుంటా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జిల్లాలో ఉన్న సమస్యలు ఆ సమస్యల వారి పరంగా మరి ఇచ్చిన 2 సంవత్సరాల లోపల జిల్లాలో ఉన్న అనేక సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రధానంగా మీ శాసనసభ్యులు భూపాల్పల్లి పట్టణానికి సంబంధించి మరి గత 2 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో పట్టణానికి సంబంధించి రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్లు, వాటికి కావలసిన అవసరాలు, వివిధ ఇన్స్టిట్యూషన్ కు సంబంధించిన అంశాలతో మొత్తం కూడగట్టుకుంటే దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి మీ శాసనసభ్యులు గంట సత్యనారాయణ గారు కూర్చొని మంత్రుల వెనుక తిరిగి ముఖ్యమంత్రి గారి సహకారంతో వారి చొరవతో ఈ పనులన్నీ కూడా చేయడం జరిగింది. వారు 2-3 అంశాలు అనేక సందర్భాల్లో మా దృష్టికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, జిల్లా ఇరిగేషన్ మరి అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రాథమికంగా ఈరోజు మీరు మీ శాసనసభ్యులు మరి చెప్పినటువంటి DBM 38 కు సంబంధించి 47,000 ఎకరాలకు సాగు తీసుకురావాలని చేసిన ఆలోచన ప్రణాళిక పూర్తి స్థాయిలో ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. నిబంధన ఉంది కనుక ఈ ఎన్నికల నిబంధన తర్వాత ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఇరిగేషన్ మంత్రి చేతుల మీదుగా ఈ DBM 38 కు సంబంధించిన కాల్వ నిర్మాణ పనులను శంకుస్థాపన చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి